నమస్తే, వెల్కమ్ టు భారతీయ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి. వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి భరోసా. దర్పల్లి, సిరికొండ మండలాల్లో పంట పొలాలను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే. విప్లవ వేగు చుక్క భగత్ సింగ్ అంటూ నివాళులు. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించి నవ్వుతూ ఉరికంబం ఎక్కిన వీరులని 94వ వర్ధంతి సభలో వక్తల అస్త్రాలు. గుండెపోటుతో కాంగ్రెస్ కార్యకర్త మృతి చెందితే పక్షవాతంతో అంటూ పేర్కొనడం విడ్డూరమని మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సతీష్ ఆగ్రహం. వడగళ్ల వానతో నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. గతంలో పాలించిన పార్టీ అసమర్థత వల్లే నేడు రూరల్ ప్రాంత రైతులకు సాగునీరు అందక పంటలు ఎండిపోయాయని ఆయన ధ్వజమెత్తారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం హొన్నాజీపేట రెవెన్యూ పరిధిలోని గ్రామాల్లో కురిసిన వడగళ్ల వానతో వరి నేలపాలై తీవ్రంగా నష్టం వాటిల్లింది. దీంతో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మండల నాయకులు అధికారులతో కలిసి ఆదివారం దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎలాంటి దిగులు చెందవద్దని, వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను అంచనా వేసి రైతుకు నష్ట నివారణ అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని ఆయన భరోసా కల్పించారు. గత ప్రభుత్వం వైఫల్యం వల్లే మంచిప్ప రిజర్వాయర్ పూర్తి కాలేదని, రానున్న రోజుల్లో ప్యాకేజ్ 1 పనులు పూర్తవుతాయని, అలాగే ప్యాకేజ్ 2 పనులు పూర్తి చేసి రూరల్ ప్రాంత రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రోజు వానబడిన సేమ్ డేనే మనము జిల్లా జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ వాళ్ళతో మాట్లాడి, తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడి, నిన్న దినమంతా కూడా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు, వాళ్ళు ఎంఆర్ఓ కానీ కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా వచ్చి రైతులతో మాట్లాడి సర్వే చేయడం జరిగింది. సో ఇక్కడ మా ఉద్దేశం ఏంటంటే టోటల్గా రైతుకు ఎక్కడ నష్టం జరిగినా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. సరే, ఎన్ని ఎకరాలు జరిగింది సార్ దర్పల్లి? రకాలుగా సర్వే చేయడం జరిగింది. మొత్తం ఏరియా సర్వే చేసిండ్రు. ఒకటేంటంటే 33% తక్కువ ఉన్నటువంటి ఇది ఒకటి, 33 కంటే ఎక్కువ ఉన్నటువంటిది ఒకటి. సో ఇప్పుడు మొత్తము 33% కంటే తక్కువ జరిగినటువంటిది మొత్తము 152 ఎకరాలు ఉంది. తర్వాత అందులోనేమో 118 మంది రైతులు ఎఫెక్ట్ అయినరు. తర్వాత 33 కంటే ఎక్కువ అంటే ఎక్కువ డ్యామేజ్. ఇప్పుడు మేము చూసిన పంటలు అయితే ఆల్మోస్ట్ 100% పోయింది. పాపం వాళ్ళకి కోస్తే గడ్డి కూడా వెళ్ళే పరిస్థితి లేదు, అంటే కోసిన ఖర్చు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. నిజంగా బాధాకరం. అయితే ఈ 33 కంటే ఎక్కువ మొత్తం టోటల్ లాస్ ఉన్నటువంటి ఏంటంటే 884 ఎకరాలు. అంటే మొత్తం మన జిల్లా, అంటే మనకు ముఖ్యంగా నిజామాబాద్ రూరల్లో, తర్వాత బోధన్ కాన్స్టిట్యూన్సీలో, ఈ 2 కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ డ్యామేజ్ అయింది. సో ఈ 2 కాన్స్టిట్యూన్సీలు కలిపి 915 మంది రైతులు, 884 ఎకరాలు, 33%. తర్వాత మిగతాదేమో ఇంకొక 152 ఎకరాలేమో <33% పోయిందని చెప్పి అగ్రికల్చర్ అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. ఈ విషయం ఆల్రెడీ మేము అగ్రికల్చర్ మంత్రి గారితో ఇప్పుడు నిన్ననే అసెంబ్లీలో కలిసి ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. ఇట్లా సమస్య ఉందంటే ఆయన మీరు వెళ్ళి చూడండి, తప్పకుండా రైతులకు భరోసా ఇవ్వండి, తప్పకుండా ప్రభుత్వం వాళ్ళు ఆదుకుంటుందని చెప్పడం జరిగింది.
అయితే ఎంత అమౌంట్ మనం కాంపన్సేషన్ ఇస్తామన్నది ఇంకా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిన్న లేకుండే, అంటే మెడ్రాస్ పోయినారు, వారు వచ్చిన తర్వాత డిసైడ్ చేద్దామని చెప్పారు. అయితే లాస్ట్ టైం మనం పంట నష్టపోయిన వాళ్ళకు 10,000 రూపాయలు ఇచ్చాము, అంతే ఇస్తామా ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తామా అన్నది రేపెల్లుండి మొత్తం అన్ని జిల్లాల నుండి రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. సరే ఏది ఏమైనా రైతులకు మేము ఒక భరోసా ఇవ్వదలుచుకున్నాము. మీది ఇది కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఏదైతే మన ఇప్పుడు పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వం మీకు రైతులకు పూర్తిగా నమ్మకం అంటే మీకు అండగా ఉంటుంది. బ్రహ్మచర్యం వల్లే మానవ జీవనం పరిపూర్ణం అవుతుందని సద్గురు మధుసూదన ఆర్యులు మాతా సరళాదేవి సూచించారు. వివాహం అయితేనే బ్రహ్మచర్యం అయినవారు కాదని, పరబ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడే బ్రహ్మచర్యానికి యోగం తెలుస్తుందని వారు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం దుర్గానగర్లో సిద్దిపేట వెల్కటూరు శ్రీ అచలాపీఠం ఆశ్రమ కర్తలచే 2 రోజుల పాటు అంతర్యోగ జ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ సందర్భంగా సద్గురు మధుసూదన ఆచార్యులు మాతా సరళాదేవి హితోపదేశం చేస్తూ బ్రహ్మచర్యంలో ఈశ్వరుడు సూచించిన మార్గంలో మానవులు చూడలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెల్కటూరు ఆశ్రమం ఆధ్వర్యంలో అంతర్యోగ ప్రచారంలో ప్రథమంగా ఇక్కడ నిజామాబాద్లో ఉన్నటువంటి దుర్గానగర్లో అంతర్యోగ యజ్ఞానికి నాంది ప్రస్తావన చేస్తూ అంకురార్పణ చేయడానికని మా గురుదేవుల ఆజ్ఞ మేరకు మేము ఇక్కడికి అచల పరంపర కర్తలమైన మేము ఇక్కడ దుర్గానగర్కి దుర్గానగర్లో ఉన్నటువంటి రామాలయానికి విచ్చేయడం జరిగినది. ఇక్కడున్న ప్రజలకి అంతర్యోగ ప్రాముఖ్యత, పరమాత్ముడే గమ్యం అనేటటువంటి మానవ జీవన లక్ష్యాన్ని తెలుపుతూ ఈ సాధనకై వాళ్ళందరూ కూడా కార్యోన్ముఖులను చేయడానికనే ఒక సదుద్దేశం, గురుదేవుల ప్రేరణతో ఆ సదుద్దేశంతో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా యోగముఖంగా వాళ్ళు చేయవలసినటువంటి సాధనల గురించినటువంటి వివరణ ఇవ్వటం జరిగింది. ఆ విధంగా వాళ్ళందరూ కూడా ముక్తులై భక్తి మార్గం నుంచి ముక్తి మార్గానికి వెళ్ళి జీవన సాఫల్యం పొందగలనేటటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమం అంతా నిన్న ఈరోజు జరపడం జరిగింది. అనేక భక్తులని వాళ్ళ యొక్క సంశయాలను తీరుస్తూ వాళ్ళ యొక్క గమ్య మార్గాన్ని ఎలా చేరుకునే విధంగా మేమందరం కూడా వారికి ప్రబోధించడం జరిగింది. యోగా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. బ్రహ్మచర్యం కాగానే యుక్త వయస్సు వచ్చాక శరీరంలోని అంగాలన్నీ వికసిస్తాయని, అప్పుడే ఏ మార్గాన ఎప్పుడు ఎలా నడవాలి ఈశ్వరుడు తెలియజెప్తారన్నారు. ఆ క్రమంలోనే మనిషి చెడు మంచి అనే క్రమం ఏర్పడుతుందని అన్నారు. మనకు జన్మనిచ్చిన ఈశ్వరుడు అందరికీ ఒకేలా జ్ఞానాన్ని ప్రసాదించినప్పటికీ వారి వారి శరీర యుక్త వయస్సు రాగానే వారిలో వచ్చే మార్పు వల్లే మనసులో మార్పు ఏర్పడుతుందని వారు పేర్కొన్నారు. బ్రహ్మజ్ఞానాన్ని కపిలుడు అన్న ఆయన తన తల్లికి ఉపదేశించాడు. ఆయన తండ్రి వెళ్ళవాడు ఉపన్యాసం అయిన తర్వాత అరణ్యానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం అయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఈ పిల్లవాడు కూడా నేను అరణ్యానికి వెళ్ళిపోతానని చెప్పాడు. తల్లి నేను ఎలా బతకాలి, నేను వెళ్ళిపోతే ఎవరో చూస్తారని ఆవిడ గోల్ చేస్తాను. అప్పుడు అతను తల్లికి ఈ వేదాంతం బ్రహ్మజ్ఞానం నేర్పుతాడు. మా గురుదేవుడు కూడా మీ అందరికీ చెప్పేది అదే విషయం చెప్పండి. ఇప్పుడు మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ముందుకు రండి. జీవితంలో కొంతమంది టైం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళు ఆలస్యం చేయవద్దు, దయచేసి చేయనండి. ఎందుకు వచ్చాము ఈ జన్మకి? ఏమి సాధించి వెళ్దాం. మనం వచ్చేందుకు మనం ఏదో ఒక పర్పస్ ఉన్నారు కదండి. పర్పస్ ప్రయోజనం, మన జీవితానికి ఒక ప్రయోజనం ఉండాలి కదా, దాన్ని సాధిద్దాం. మనందరికీ ఉన్న ముఖ్యమైన ప్రయోజనం మన కర్తవ్యం. పరమాత్మ ఆయన ఎక్కడున్నాడు? జిల్లాలో ఉన్నాడు. ఆ మార్గం చెప్పేది మా పూజ్య గురుదేవులు ఇచ్చిన మార్గం. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈ గణాన్ని పొంది
మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. నేను కోరుకునేది దానికోసం ఇక్కడికి వచ్చాను. ఎంతోమంది దానికి ముందుకు వస్తారో మీ యొక్క పట్టుదలను బట్టి ఆధారపడ్డారు. ఏది కష్టం కాదు తల్లి. పాపపుణ్యం ఏవవుతున్నాయో అవి మనం శరీరం వదిలిన తర్వాత మనతో పాటు వస్తాయి. మీ కోట్లు రావు, మీ ఆస్తులు రావు, మీ అబ్బాయి రాడు, మీ అమ్మ రాదు, మీ తల్లి ఎవరు నీకు వచ్చేవి ఒకటే. మీ చేసిన మంచి చెడుపులు ఎవై వస్తాయి. అవి లేకుండా చేసుకునే మార్గం ఇక్కడ చెప్పబడుతుంది. ఉపయోగంతో ఉందమ్మా లేదా మన ఇష్టం, కానీ నీకు మనం సాధిద్దామనే పట్టుదల ఒకటి కావాలి. ఎందుకంటే కత్తి ధీరాహ అంటాడు భగవద్గీత. అంటే ఎవడైతే ధీరుడో వాడికి మాత్రమే నా విద్య అందుతుంది. ఎల్ఆర్ఎస్ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఈ నెల 31వ తేదీలోగా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటే 25% రాయితీ వర్తిస్తుందని ఆయన తెలిపారు. అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్లాట్ల రెగ్యులరైజేషన్కు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఎల్ఆర్ఎస్ 25% రాయితీ అవకాశాన్ని జిల్లాలోని అర్హులైన వారందరూ నిర్ణీత గడువులోగా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఎఫ్టీఎల్ నిషేధించిన సర్వే నంబర్లు మినహా ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న అందరికీ రెగ్యులరైజేషన్ రుసుము నిర్ణయించడం జరిగిందని తెలిపారు. రుసుము ఎంత అనేది ఎవరైనా తమ సెల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి పరిశీలించుకోవచ్చని సూచించారు. ఫీజు చెల్లించేందుకు అర్హత ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఈ నెల 31లోగా నిర్ణీత రుసుము చెల్లిస్తే 25% రిబేట్ వర్తిస్తుందని తెలిపారు. అనధికారికంగా లేఅవుట్లు చేసి అందులో 10% ప్లాట్లను విక్రయించిన వారికి మిగతా ప్లాట్లను క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్ సమయంలో కూడా ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకోవచ్చని తెలిపారు. క్రమబద్ధీకరించిన భూములలో ఎటువంటి రిజిస్ట్రేషన్లకు నిర్మాణాలకు అనుమతి మంజూరు చేయడం జరగదని స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అర్హులైన వారందరూ ఈ నెల 31వ తేదీలోపు క్రమబద్ధీకరణ చేసుకోవాలని ప్రభుత్వం కల్పించిన రాయితీ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మతోన్మాదం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భగత్ సింగ్ స్ఫూర్తితో పోరాడదామని సిపిఐఎంఎల్, మాస్లైన్, పీడీఎస్యు, పీవైఎల్, పీఓడబ్ల్యూలు పిలుపునిచ్చాయి. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించి నవ్వుతూ ఉరికంబమెక్కిన భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురుల పోరాట స్ఫూర్తి విద్యార్థి యువతకు ఆదర్శమన్నారు. బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా ఆదివారం రోజు సిపిఐఎంఎల్, మాస్లైన్, పీడీఎస్యు, పీవైఎల్, పీఓడబ్ల్యూ సంఘాల ఆధ్వర్యంలో నగరంలోని దేవి రోడ్ చౌరస్తా, కోటగల్లీలో భగత్ సింగ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్, మాస్లైన్ ప్రజాపంత నగర కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యోద్యమంలో బ్రిటిష్ సామ్రాజ్య వ్యాధిని వ్యతిరేకించి నవ్వుతూ ఉరికంబం ఎక్కిన కామ్రేడ్ భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురుల పోరాట స్ఫూర్తి భారత విద్యార్థి యువతకు ఆదర్శమన్నారు. ప్రధాని మోడీ ట్రంప్ల సామ్రాజ్యవాద, మతోన్మద విధానాలను వ్యతిరేకించాలన్నారు. దేశంలో మతోన్మదం, కార్పొరేటీకరణ కలిసి దేశ సంపద కార్పొరేట్ కంపెనీలకు దోచబడుతుందని ఆరోపించారు. స్వాతంత్రోద్యమ అమరుల జీవితాలను మోడీ ప్రభుత్వం తప్పుగా చిత్రీకరిస్తుందని ధ్వజమెత్తారు. భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో పాలక వర్గాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని విద్యార్థులకు, యువతకు, ప్రజలకు సుధాకర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వి గోదావరి, సిఎల్సి జిల్లా నాయకులు భాస్కర స్వామితో పాటు టీయూసీఐ జిల్లా నాయకులు, పీడీఎస్యు, పీవైఎల్, పీడబ్ల్యూఓ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారత స్వాతంత్రోద్యమ విప్లవ వేగుచుక్కలు కామ్రేడ్ భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురువుల 94వ వర్ధంతి సందర్భంగా సిపిఐఎంఎల్, ప్రజాపంత, మాస్లైన్, అదేవిధంగా పీడీఎస్యు, పీవైఎల్, మహిళా సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు దేవి రోడ్ చౌరస్తాలో గల భగత్ సింగ్ విగ్రహానికి, కోటగల్లీలో గల భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలతో నివాళి అర్పించడం జరిగింది. ముఖ్యంగా దేశంలో మతోన్మాద రాజకీయాలు ఈరోజు ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యగా ఉన్నది. అదేవిధంగా ఒకవైపు అమెరికన్ సామ్రాజ్యవాదం ట్రంప్ అధ్యక్షతన కొనసాగుతూ ఉన్నది. ఇప్పుడు ఈ దేశంలో మతోన్మాద రాజకీయాలు, ప్రపంచంలో సామ్రాజ్యవాదం, ఇవి రెండూ కలిసి కూడా ప్రపంచాన్ని, దేశాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. భగత్ సింగ్ ఏదైతే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారో ప్రస్తుతం అదే పరిస్థితులు మళ్ళీ కొనసాగుతూ ఉన్నాయి. అదనంగా మోడీ ప్రభుత్వం మతోన్మాద రాజకీయాలతో దేశ సంపదని కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తూ ఉన్నది. అందులో భాగమే కార్మిక, ప్రజా, రైతు, విద్యార్థి వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ ఉన్నది. దీనికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వ మతోన్మాద విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా కామ్రేడ్ భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురుల స్ఫూర్తితో పోరాడాలని మేము ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం.
స్వామివారి కళ్యాణం అంటే లోక కళ్యాణమని దేవనాథ్ జిఆర్ స్వామి మరియు గంగోత్రి రామానుజదాసు స్వాములు అన్నారు. స్వామివారి కళ్యాణం చూస్తేనే సకల పాపాలు పోతాయని వారు పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని నర్సింగ్పల్లిలో ఇందూర్ తిరుమల క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవంలో భాగంగా 4వ రోజు ఆదివారం రోజు శ్రీవారి కళ్యాణం కమనీయంగా జరిగింది. ఉదయం యజ్ఞ కార్యక్రమం ముగిసిన తర్వాత స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో పరిసరాలన్నీ భక్తులతో నిండిపోయాయి. ఈ సందర్భంగా దేవనాథ్ జిఆర్ స్వామి మరియు గంగోత్రి రామానుజదాస్ స్వాములు మాట్లాడుతూ స్వామివారి కళ్యాణం అంటే లోక కళ్యాణమని, స్వామివారి కళ్యాణం చూస్తేనే సకల పాపాలు తొలగిపోతాయని పేర్కొన్నారు. స్వామివారి కళ్యాణ వేడుకల్లో ప్రముఖ సినీ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, నరసింహారెడ్డి, విజయ్ సింహారెడ్డి, దర్శకులు వంశీ పైడిపల్లి, సతీష్ విఘ్నేష్, జబర్దస్త్ వేణు, రచయిత చిన్ని కృష్ణ, నటులు బలగం ఫేమ్ మధు, సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. వారు దానికి చక్కటి సంగీతాన్ని సమకూరిస్తే మన స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం గారు మనందరికీ కూడా గానగంధర్వుడిగా అన్ని రకాల గానముల చేత ఈ లోకాన్ని ఆనందింపచేసి ఆ లోకానికి తిరిగి భగవంతుని అమ్మను కూడా ఇప్పుడు తాను చక్కగా తన గానం చేత ఆనందింపచేస్తున్నాడేమో ఆ స్వర్గంలోనో గంధర్వ లోకంలోనో. అలాంటి మహనీయులైనటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తమ అద్భుతమైన గాత్రం చేత పాడినటువంటి ఆ సంకీర్తన సుమమాలని ఒక సీడీగా ఆవిష్కరించాలి స్వామి యొక్క కళ్యాణం. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి అని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. వడగళ్ల వానతో తీవ్రంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, రైతులు అధైర్యపడవద్దని ఆయన భరోసా ఇచ్చారు. సిరికొండ మండలంలోని వివిధ గ్రామాలలో పర్యటించి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి గత 2 రోజుల క్రితం కురిసిన వడగళ్ల వానతో నష్టపోయిన పంటలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఉన్న ప్రభుత్వం మాదిరిగా కాకుండా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి అని పేర్కొన్నారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, రైతులు అధైర్యపడవద్దని అన్నారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. సిరికొండ మండలంలోని కొండూరు, చీమన్పల్లి గ్రామాల్లో పంటలను పరిశీలించి వ్యవసాయ శాఖ అధికారులకు నష్టపోయిన పంట వివరాలు అందించాలని ఆదేశించారు. 33% దెబ్బతిన్న పంటను ఒక కేటగిరీగా, 33% కన్నా తక్కువగా దెబ్బతిన్న పంటను ఒక కేటగిరీగా చేర్చడం జరిగిందని, గత సంవత్సరం దెబ్బతిన్న పంటకు ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, రైతులకు ఏ కష్టం వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, తడిసిన ధాన్యాన్ని, మొలకెత్తిన ధాన్యాన్ని, రంగు మారిన ధాన్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. బీజేపీ నాయకులు తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలను గెలిపిస్తే వారు గుజరాతీ నాయకులకు గులాంగిరి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో జరిగే అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. అరవింద్ నిజామాబాద్ ఎంపీగా 6 సంవత్సరాల నుండి ఉన్న ఆయన తెలంగాణకు అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గొల్ల ఎర్రన్న, వెల్మ భాస్కర్ రెడ్డి, సిరికొండ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకారం రవి, ఉమాజీ నరేష్, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్నది రైతుల పక్షపాతి. రైతులకు ఏ మాత్రం ఇబ్బంది కాకుండా ఎంత ఖర్చు అయినా రైతులను ఆదుకుంటాం. ఇప్పుడు రైతులకు కూడా నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు ఎవరైతే పంట నష్టమైన రైతులు పాపం వాళ్ళ బాధను మేము అర్థం చేసుకుంటాం, తప్పకుండా వాళ్ళని కాపాడుకుంటాం. మీరేం టెన్షన్ పడకుండా మేము రేపే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దానికి ఒక డిసిషన్ తీసుకొని మీకు తప్పకుండా అంతలోపటి అన్ని అంచనాలు కూడా వస్తాయి. ఇలా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి వాళ్ళని ఆదుకుంటామని చెప్తూ, మరి పంట కూడా ఇవాళ తెల్లారి తలిసిన ధాన్యమైనా, ఇంకా లేకుండా మొలకెత్తిన ధాన్యమైనా, రంగు మారిన ధాన్యమైనా ఖచ్చితంగా 100% ప్రతి గింజ ప్రభుత్వమే కొంటుంది. సన్న బియ్యంకి మళ్ళీ 500 రూపాయల బోనస్ కూడా ఇస్తాము. సో దీంట్లో రైతులు ఏ మాత్రం ఆలోచన వేరే విధంగా ఆలోచించుకునే అవసరం లేదు. అయ్యా అరవింద్ అయితే 6 ఏళ్ళు అయింది, మరి మీ మోడీ గారు వచ్చి 11 ఏళ్ళు అయింది. మరి మా తెలంగాణకి ఏం చేశారంటే 8 మంది ఎంపీలు ఉండి 8 మంది ఎమ్మెల్యేలు ఉండి వాళ్ళు చేస్తున్న 2 కార్యక్రమాలు. ఒకటి తెలంగాణకు ఫండ్ రాకుండా అడ్డుకుంటున్నారు, కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన ఫండ్ను అడ్డుకుంటున్నారు, తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు రాకుండా చేస్తూ ఉన్నారు. ఇంకోటి రెండోది ఏం చేస్తున్నా మన గుజరాత్లో గులాంగిరి చేస్తూ ఉన్నారు. అరే తెలంగాణ ప్రజలు మేము గెలిపించుకొని ఢిల్లీకి పంపిస్తే మీరు పోయి గుజరాత్లో కాలు మొక్కు కూడా కూర్చుంటే ఎట్లా? ఇవాళ దేశాన్ని మొత్తం లూటీ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలంటే చెప్పండి, ఏదైనా నువ్వు రైతులకు సంబంధించిన ఏదైనా పాజిటివ్ పాలసీస్ వస్తే చెప్పండి. ఈ 10 ఏళ్ళలో మీ గవర్నమెంట్ 11 ఏళ్ళలో మరి ఎక్కడైనా రైతుల కొనుగోలు కేంద్రాలు ఉన్నాయా? బీజేపీ దాంట్లో ఎక్కడైనా రైతులకు బోనస్ ఇచ్చిరా? సరే ఒక గ్రామానికి చెరువు
భారత విప్లవ వేగుచుక్క భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా జన వికాస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో పాలక వర్గాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డు పోషెట్టి పిలుపునిచ్చారు. నవిపేట్ మండల కేంద్రంలో జన వికాస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు జిల్లా అధ్యక్షులు తెడ్డు పోషెట్టి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28న పంజాబ్లోని కత్కర్ ఖలాన్ అనే గ్రామంలో జన్మించారన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పాకిస్తాన్లో ఉందన్నారు. మహాత్మా గాంధీ పిలుపుతో 13 ఏళ్ల వయసులోనే సహాయ నిరాకారోద్యమంలో పాల్గొన్నారు. 1919లో జరిగిన జలియన్ వాల్బాగ్ ఉదంతం ఆయనలో ఉద్యమ స్ఫూర్తిని పెంచిందని తెలిపారు. లోహర్లోని నేషనల్ కాలేజ్లో చేరిన ఆయన పెళ్లి చేసుకోనని ఉత్తరం రాసి ఇంటి నుండి వెళ్లిపోయారు. 23 ఏళ్ల వయసులో 1931 మార్చి 23వ తేదీన దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన విప్లవ వీరుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. మనకు నష్టం జరిగినా సరే ఎదుటోళ్లకు కనీసము అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మార్పు కోరుకొని మంచి ప్రయత్నం చేయడం కొరకు మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. ఆ రకంగానే భగత్ సింగ్ చేశాడు. ఈ దేశంలో ఉన్నటువంటి కులాలకు మతాలకు అతీతంగా ఆనాడు స్వతంత్రోద్యమంలో కులాలకు మతాలకు అతీతంగా అనేక మంది ప్రాణత్యాగాలు ఇళ్లకి వెళ్ళి కట్టె కావచ్చు, చిత్తె కావచ్చు, కర్ర కావచ్చు, తుపాకీ కావచ్చు, ఇంకోటి కావచ్చు ఆ దేశంలో మరి వందల సంవత్సరాలు పరిపాలిస్తున్న బ్రిటిష్ ముష్కరులను కొడుకులారా మీరు వెళ్తారా లేదా, లేకపోతే మిమ్మల్ని తరిమి కొడతాం, ఆ రోజు నిజాం సర్కారును తెలంగాణను ఇచ్చేసారు. అదే రకంగా భారతదేశంలో మరి భగత్ సింగ్ నాయకత్వాన మరి అనేక మంది నాయకత్వాన జరిగినటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు పోలతోని ప్రాణత్యాగం చేశారు. అందుకే మిత్రులారా, మనం అందరం కూడా వారి ఆశయ సాధన కోసం, వారి లక్ష్య సాధన కోసం మనం అందరం మనకు తెలిసిన వాళ్లకు ఒక మంచి మార్గంలో నడిచే విధంగా మనం ప్రయత్నం చేయాలని, ఈ భగత్ సింగ్ ఆశయ సాధన కోసం మనం అందరం కృషి చేయాలని ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంత పెద్ద ఎత్తున పునరాగంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున జన వికాస్ సేవా సంస్థ తరఫున మరొకసారి మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మరొకసారి భగత్ సింగ్ గారికి జోహార్ తెలుపుతూ ముగిస్తా ఉన్నాం. జోహార్ భగత్ సింగ్, జోహార్ భగత్ సింగ్, జోహార్ భగత్ సింగ్. ఎడపల్లి జామా మసీదులో రంజాన్ మాసం సందర్భంగా శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మైనార్టీ సోదరులకు పండ్లు ఫలాలతో ఉపవాస దీక్షకు విరమింపచేశారు. అనంతరం అన్నదాన వితరణ చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం మైనారిటీలకు అండగా నిలబడుతుందని అన్నారు. రంజాన్ నెలలో ఉపవాస దీక్ష చాలా పవిత్రమైందని అన్నారు. మైనారిటీ సోదరులకు ఉపవాస దీక్ష విరమింపచేసే అవకాశం తమకు దక్కడం గర్వంగా ఉందన్నారు. మండలంలోని పలు గ్రామాల నుండి మైనారిటీ సోదరులు ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. కార్యక్రమంలో నాయకులు నారాయణ చౌదరి, మోహన్ రెడ్డి, బంజ కామప్ప, ఇలయ్య యాదవ్, గంగా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పవిత్ర మాస ఉపవాస దీక్ష కార్యక్రమంలో భాగంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారిచే ఇవాళ ఇఫ్తార్ పార్టీ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటి విందుకు వచ్చినటువంటి ఉపవాస దీక్షలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేటి నుంచి కూడా గతం నుంచి కూడా ఎన్నోసార్లు మేము ఇఫ్తార్ పార్టీ నా దగ్గర కూడా ఒక 40 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ముస్లిం సోదరులకి ఇఫ్తార్ పార్టీ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ ఇఫ్తార్ పార్టీ ముఖ్య ఉద్దేశం ఉపవాస దీక్ష అనేది చాలా గొప్ప విషయము. శారీరకంగా కూడా మానసికంగా కూడా మంచి ఉల్లాసంగాను ఆరోగ్యంగాను ఉంటాడు. కాబట్టి ఇట్లాంటి ఉపవాస దీక్షలకి మనము సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హనుమాన్ దీక్ష అనుకోండి, అయ్యప్ప స్వామి దీక్ష అనుకోండి, లేకపోతే రంజాన్ నెలలో ముస్లిం తీసుకునే దీక్ష, ఇవన్నీ పవిత్ర సంబంధించినటువంటి దీక్షలు. ఇట్లాంటి దీక్షలకు సపోర్ట్ చేసుకుంటూ హిందూ ముస్లింలు అందరూ ఐక్యంగా ఉంటూ మన గ్రామాభివృద్ధి తద్వారా మండలాభివృద్ధికి మనం కృషి చేద్దామని మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుంటాం. తెలంగాణలో మొట్టమొదటి
తొలిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. బాన్స్వాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్గాల మధ్య విభేదాలు రోజు రోజుకు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం రోజు రోజు జరుగుతోంది. ఇఫ్తార్ విందులో పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్త పక్షవాతంతో మృతి చెందాడని కాసుల బాలరాజు వర్గీయులు చెప్పడం ఎంతవరకు సబబని నిలదీశారు. బాన్స్వాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. శనివారం రోజు కాసుల బాలరాజు వర్గీయులు మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలకు ఆదివారం రోజు మరో వర్గానికి చెందిన నాయకులు దీటుగా సమాధానం తెలిపారు. బీర్ఖూర్ మండలం మల్లాపూర్లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ద్రోణవల్లి సతీష్ మాట్లాడుతూ, శనివారం రోజు కాసుల బాలరాజు వర్గం మీడియా సమావేశం నిర్వహించి దామరంచకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇక్బాల్ 4 నెలల నుండి పక్షవాతంతో బాధపడి గుండెపోటుతో మృతి చెందాడు చెప్పడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఇక్బాల్ కొన్ని రోజుల క్రితమే ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఫోటోలను చూపిస్తూ పక్షవాతం వస్తే విందులో ఎలా పాల్గొంటాడని సతీష్ ప్రశ్నించాడు. సీనియర్ కార్యకర్త మృతి చెందితే కనీసం ఇక్బాల్ ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించకపోగా ఆపై అబద్ధాలు ఆడడం సమంజసమేనా అని పేర్కొన్నారు. మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మీ గెలుపు కోసం పనిచేసిన ఇక్బాల్కు ఇదే బహుమతి ఇస్తారా అని కాసుల బాలరాజును ప్రశ్నించారు. ఈ సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ కమలాకర్ రెడ్డి, గణేష్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్బాల్ గారికి ఆరోగ్యం బాగాలేదు, గత 3-4 నెలల నుండి సిక్కారని చెప్పారు. మరి ఈరోజు ఇక్బాల్ గారి ఆరోగ్యం గురించి పాత్రికేయ సోదరులకు నేను ఫొటోస్ ద్వారా చూపిస్తూ ఉన్నాను. ఈ నెల 14వ తేదీ ఇబ్రాహీంపేటలో ఇఫ్తార్ విందులో వారు పాల్గొన్నారు. అదేవిధంగా 17వ తేదీ బీర్కూర్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృష్ణారెడ్డి హార్వెస్టర్ కొనుక్కుంటే దానికి ఇనాగ్రేషన్కి గౌరవ రవీందర్ రెడ్డి గారు అమ్మట రావడం జరిగింది. ఆ ఫొటోస్ కూడా మీకు చూపిస్తూ ఉన్నాను. అదే దినం జల్లపల్లి మైనార్టీ సోదరులు ఇఫ్తార్ ఇస్తే ఇఫ్తార్లో పాల్గొన్నారు. ఆ ఫొటోస్ కూడా మీకు చూపిస్తూ ఉన్నాం. రాజకీయాల్లో నైతిక విలువలతోటి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక్బాల్ గారు షాదిఖానా లేదు, ఒక షెడ్ లేదనే ఉద్దేశంతో, సదుద్దేశంతో వారు నన్ను అడిగి నా పేరు మీద కాంట్రాక్టర్గా మరి 10 లక్షల రూపాయలు టెండరు, 5 లక్షల రూపాయలు నామినేషన్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మీరు చెప్తున్న విధంగా జరగలేదు. మరి పెద్దలు అధికారులని మాట్లాడి అధికారులతోటి ప్రభుత్వంలో మేమున్నాం, మా కార్యకర్తలే పనిచేసుకోవాలనే ఉద్దేశంతో ఏఈని డిఈని బెదిరించి వారికి దామనంచ గ్రామానికి రాకుండా మార్కోట్ని అడ్డుకున్నది వాస్తవమా కాదా అని నేను పాత్రికేయ మిత్రుల ద్వారా మరి గౌరవ సోదరుల ద్వారా అడుగుతా ఉన్నా.
నిజామాబాద్ బార్ అసోసియేషన్ 2025-26వ సంవత్సరపు ఎన్నికల నిర్వహణ కోసం ముఖ్య ఎన్నికల అధికారిగా ఎర్రం విఘ్నేష్ను నియమించినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ తెలిపారు. ఇంకా ఎన్నికల అధికారులుగా జి మధుసూదన్ గౌడ్, బిట్ల రవిలను సైతం నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు. నిజామాబాద్ నగరంలోని కోర్టు భవనంలో గల బార్ అసోసియేషన్ గదిలో జరిగిన మీడియా సమావేశంలో అధ్యక్షులు మల్లెపుల్ల జగన్మోహన్ గౌడ్ వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్, ఇతర సభ్యుల సమక్షంలో హైదరాబాద్లో అసోసియేషన్ అధ్యక్షుడితో జరిగిన సమావేశంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికల అధికారులను నియమిస్తూ జరగబోయే ఎన్నికలను షెడ్యూల్ను రీషెడ్యూల్ చేస్తూ ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని ఉత్తర్వులను జారీ చేసినట్లు పేర్కొన్నారు. బార్ కౌన్సిల్కు మరియు నిజామాబాద్ బార్ అసోసియేషన్ మధ్య సమాచార లోపంతో అడ్హాక్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికలు పూర్తిగా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించాలని, ఎన్నికల అనంతరం నూతన కార్యవర్గం వివరాలను రాష్ట్ర బార్ కౌన్సిల్కు సమర్పించాలని బార్ అసోసియేషన్కు సూచించినట్లు తెలిపారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల నియమ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికల అధికారులు జిల్లా కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్లో నిర్వహించబడతాయని, బార్ అసోసియేషన్ న్యాయవాదుల పట్ల గౌరవం ఉందని, సభ్యులందరి సహకారంతో ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కనుక న్యాయవాదులందరూ ఎన్నికల్లో పాల్గొని విజయవంతం చేయాలని జగన్ కోరారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఎన్నికలు ఏప్రిల్ 11వ తేదీన నిర్వహించాలని చెప్పేసి బార్ అసోసియేషన్ ఏదైతే ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఉందో వారికి రాష్ట్ర బార్ కౌన్సిల్ వారు ఉత్తర్వు ఇవ్వడం జరిగింది. వారికి అనుగుణంగా ఏప్రిల్ 11వ తేదీన నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఎన్నికలు రీషెడ్యూల్ ప్రకారం గతంలో ఇచ్చిన షెడ్యూల్ కాకుండా ఏప్రిల్ 11వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే ఏదైతే గతంలో ఏదైతే అడా కమిటీ వేయడం జరిగిందో వారి యొక్క అడా కమిటీ సభ్యులందరూ సహకారంతో ఇవాళ నూతనంగా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్, అదనంగా ఇద్దరు మరి యొక్క ఎలక్షన్ ఆఫీసర్ని ఏర్పాటు చేయడం జరిగింది. బార్ కౌన్సిల్ ఆదేశం అనుసారం ఏదైతే ఎర్రం విఘ్నేష్ గారు నిజామాబాద్ ఎలక్షన్ ఆఫీసర్గా, అట్లాగే అదనంగా ఎలక్షన్ ఆఫీసర్గా జి మధుసూదన్ గౌడ్ గారు, అట్లాగే అదనపు ఎలక్షన్ ఆఫీసర్గా బిట్ల రవి గారిని ఇవాళ నియమించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల భాగంగా మనం ఈ ఏర్పాటు చేయడం జరిగింది. న్యాయవాదులందరూ అందరి పట్ల ఈ యొక్క అధ్యక్షులు కానీ ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ప్రతి ఒక్కరి పట్ల నిజామాబాద్ న్యాయవాదుల పట్ల గౌరవం ఉంది. ప్రతి ఒక్క అడా కమిటీ కావచ్చు, మరెవరైనా కావచ్చు, వారందరి సహకారంతో ఈ ఎన్నికలను విజయవంతం చేయాల్సిన అందరినీ కోరుతా ఉన్నారు. వారందరి సహకారంతో ఈ ఎన్నికలు నిర్వహిస్తాం. ఈ సంవత్సర కాలంగా కూడా మా యొక్క అధ్యక్ష కార్యవర్గాన్ని అందరి సహకారంతోనే నిర్వహించలేదు. అదే సహకారంతో ఇవాళ కూడా ఈ ఎన్నికలు నిర్వహించి రాబోయే నూతన కార్యవర్గాన్ని మా యొక్క విశ్వవిద్యాలయాల్లో విద్య కాషాయీకరణకు వ్యతిరేకంగా భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమించాలని పీడీఎస్యూ పిలుపునిచ్చింది. వారు మరణించి 94 సంవత్సరాలు గడుస్తున్నా వారి ఆశయాలు ఇంకా సజీవంగానే ఉన్నాయని పేర్కొంది. విద్యలో మత జోక్యాన్ని తీసుకువచ్చే నూతన జాతీయ విద్యా విధానం 2020 యూజీసీ ముసాయిదా 2025లకు వ్యతిరేకంగా భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ విద్యార్థి యువతకు పిలుపునిచ్చారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 94వ వర్ధంతి సందర్భంగా నగరంలో కోటగల్లి మరియు సాయిరెడ్డి పెట్రోల్ బంక్ వద్ద ఉన్న భగత్ సింగ్ విగ్రహాలకు పీడీఎస్యూ, పీవైఎల్, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ నాయకులు మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దోపిడీ వ్యవస్థ పోవాలని, పరాయి పాలన ఎదిరిస్తూ నవయవన ప్రాయంలో దేశ స్వాతంత్ర్యం, సమానత్వం కోసం భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని, వారు మరణించి 94 సంవత్సరాలు గడుస్తున్నా వారి ఆశయాలు ఇంకా సజీవంగానే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా అధ్యక్షులు వనమాల సత్యం, ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి శివకుమార్, మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి జి రమేష్ తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 94వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలో ఈరోజు వర్ధంతి కార్యక్రమం పీడీఎస్యూ, పీవైఎల్ అదేవిధంగా ఐఎఫ్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మన దేశంలో విదేశీ దోపిడీ పాలనకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి వనరులు ఈ దేశానికే చెందాలని ఆ రోజు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులు. ఈ
దేశంలో అసమానత పోవాలని అనేక పోరాటాలు నిర్వహించి అతి చిన్న ప్రాయంలోనే వారి ప్రాణాలను దూరప్రాయంగా పెట్టారు. ఈరోజు దేశం మొత్తం కూడా ఒక మతోన్మాదం ఈరోజు పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా ఈరోజు NEP 2020 తీసుకొచ్చి విద్యను మొత్తం కూడా కాషాయీకరించే కుట్రలు ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. UGC కొత్త ముసాయిదాన్ని కూడా ఈరోజు తీసుకొచ్చి పేద మద్దతు తరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఈరోజు ఉన్నత విద్యను ఈరోజు అందకుండా అనేక కుట్రలు చేస్తున్నది. ఏదైతే భగత్ సింగ్ అయితే కళలు కన్నాడో ఆ రోజు కళల కోసం ఈరోజు పోరాడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో గత 2 రోజులుగా కురిసిన భారీ వడగళ్ల వానతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని AIUKS రాష్ట్ర అధ్యక్షులు కె రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ దేవారం డిమాండ్ చేశారు. లక్షలాది ఎకరాల్లో వరి పంట, వేలాది ఎకరాల్లో మొక్కజొన్న, మామిడి తోటలకు నష్టం వాటిల్లిందని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒకవైపు ఎండలు మండుతున్నాయి. లక్షలాది ఎకరాలలో నోటి దగ్గరికి వచ్చిన పంటకు భూగర్భ జలాలు ఇంకిపోయి బోర్లు చేతికొచ్చాయి. పంటలు ఎండిపోతున్న దృశ్యాలను చూసి రైతులు తప్పించి ట్యాంకర్లతో వరి పొలాలను తడుపుతున్నారని AIUKS రాష్ట్ర అధ్యక్షులు కె రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ పేర్కొన్నారు. రైతులతో కలిసి సిరికొండ మండలంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుక్ర, శనివారాల్లో 2 రోజులుగా ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాలో ప్రకృతి సృష్టించిన బీభత్సంతో లక్షలాది ఎకరాల వరి పంట, వేలాది ఎకరాలలో మొక్కజొన్న, మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. నిజామాబాద్ జిల్లాలో గంగా, కావేరి, సన్నం వరి విత్తనాన్ని 120 రోజుల కోతకు వస్తుందని, 1000 ఎకరాలకు విత్తనాలను సరఫరా చేశారన్నారు. విత్తనం లోపం మూలంగా 140 రోజులు గడిచినా వారి కోతకు రాకపోవడంతో ఆకస్మికంగా కురిసిన వర్షంతో నోటి దగ్గరకు వచ్చిన వరి పంట నీటి పాలైందని వారు తెలిపారు. కల్తీ విత్తనం ఇచ్చిన గంగా, కావేరిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. నష్టపోయిన ప్రతి పంటకు ఎకరాకు 50,000 రూపాయల నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం డిమాండ్ చేసింది. వడగళ్ల వానలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి పంటల బీమా వర్తింపచేయాలని కోరారు. పెద్ద మొత్తంలో పంటలు నష్టపోయిన ప్రాంతాల్లో మంత్రులు పర్యటించకపోవడం విచారకరమని వారు ఒప్పుకోయారు. చివరకు వ్యవసాయ శాఖ అధికారులు కూడా స్పందించకపోవడంపై రైతుల పట్ల నిర్లక్ష్యం తెలియజేస్తుందని వారు ధ్వజమెత్తారు. వ్యాపారిపై కఠినమైన చర్య తీసుకోవాలి. ఎందుకంటే సీడు సరిగ్గా ఉంటే ఈ నష్టం జరగదు ముందుగానే మనం అనుకున్నాం. కాబట్టి రైతులను మోసం చేసిన సీడు, గంగా కావేరి సీడు మీద పీడీ యాక్ట్ పెట్టి శిక్షించాలని, అతని లైసెన్స్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భగత్ సింగ్ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చి జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలని AISF రాష్ట్ర కార్యదర్శి రఘురాం డిమాండ్ చేశారు. అలాగే ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అందించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం 2020ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా AISF ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 94వ వర్ధంతి సందర్భంగా నగరంలోని సాయిరెడ్డి పెట్రోల్ బంక్ దగ్గర భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ అమరులైన వారి స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై విద్యార్థి యువత పోరాడాలని, నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో AISF నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలు అంజలి, AIYF జిల్లా కార్యదర్శి రంజిత్, నాయకులు నవీన్, కృష్ణ, సుబోధ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు రఘురాం, AISF నిజామాబాద్ జిల్లా కార్యదర్శి. ఈరోజు AISF ఆధ్వర్యంలో భగత్ సింగ్ చౌరస్తాలో భగత్ సింగ్ 94వ వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు భగత్ సింగ్ ఇవాళ దేశ యువతకు ఆదర్శంగా తీసుకొని, దేశ యువకులు ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మన దేశంలో స్వతంత్ర ఉద్యమ కాలంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఇవాళ ఉరికంబాన్ని ముద్దాడినటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ ఈ దేశ యువతులకు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇవాళ దేశంలో ఇవాళ బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇవాళ మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మతోన్మాదాన్ని వ్యతిరేకంగా ఈ రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయ నాయకులు పాలిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ఈరోజు ఈ యూత్ అనేది రాజకీయాల్లో వచ్చి ప్రశ్నించే విధంగా పోరాటాలు నిర్వహించాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నగరంలోని CPM పార్టీ జిల్లా కార్యాలయంలో భగత్ సింగ్,
రాజ్గురు సుఖ్దేవ్ 94వ వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల దురాగతాలను వ్యతిరేకిస్తూ స్వయం పాలన సాధించాలని తిరుగుబాటు జెండాను ఎగురవేసి స్వాతంత్ర పోరాటంలో యువకులను ఉర్రూతలూగించిన వ్యక్తి భగత్ సింగ్ అని 23వ సంవత్సరంలోనే భగత్ సింగ్కు ఉరిశిక్ష వేసినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా సోషలిస్టు వ్యవస్థ ద్వారానే కులమత వర్ణ వ్యవస్థ లేని దోపిడీ రహిత సమాజం ఏర్పడుతుందని నినాదించిన వ్యక్తి భగత్ సింగ్ అని కొనియాడారు. భగత్ సింగ్ ఉరిశిక్షను రద్దు చేయాలని తన తండ్రి క్షమాభిక్ష కోసం అప్పీల్ చేస్తే దాన్ని నివారించి నిరంకుశ ప్రభుత్వాన్ని ఎదిరించడానికి ఉరిశిక్షకైనా సిద్ధమే అని చెప్పిన ధీరుడని కొనియాడారు. వేల్పూర్ మండలం రామన్నపేటలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 94వ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు ఎస్ సురేష్, జి కిషన్ మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదులు భారతదేశాన్ని ఆర్థిక దోపిడీకి గురిచేసింది కాక రాజకీయంగా సాంఘికంగా ప్రజల్ని నిలువు దోపిడీ చేశారన్నారు. బాల్యం నుండే భగత్ సింగ్ విప్లవ స్ఫూర్తిని తీసుకుని తన నిండు జీవితాన్ని దేశం కోసం ఇచ్చిన గొప్ప త్యాగజీవి అని అన్నారు. నవ్వుతూ ఉరికమ్మం ఎక్కి ఈ దేశంలో విప్లవం విజయవంతం కావాలని నినాదించిన ఉక్కు యువ నాయకుడు కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్లన్నారు. నేడు యువత దేశంలో పెరిగిపోతున్న మతోన్మాదాన్ని, కార్పొరేట్ మతోన్మాదాన్ని బొంద పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ జిల్లా నాయకులు కె రాజేశ్వర్, వి సత్యమ్మ, ఆర్మూర్ డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి, వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి భరోసా. దర్పల్లి, సిరికొండ మండలాల్లో పంట పొలాలను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే. విప్లవ వేగు చుక్క భగత్ సింగ్ అంటూ నివాళులు. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించి నవ్వుతూ ఉరికంబం ఎక్కిన వీరులని 94వ వర్ధంతి సభలో వక్తల వెల్లడి. విమర్శనాస్త్రాలు, గుండెపోటుతో కాంగ్రెస్ కార్యకర్త మృతి చెందితే పక్షవాతంతో అంటూ పేర్కొనడం విడ్డూరమని మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సతీష్ ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.